బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గురుదేవ్ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆయన కేవలం సందర్శించడం కోసం మాత్రమే అక్కడికి వెళ్ళలేదు, ఆయన మానసిక ప్రశాంతత కోసం అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే గురుదేవ్ ప్రవేశపెట్టిన ఆర్ట్ ఆఫ్ లివింగ్కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలోనే అక్కడికి చాలామంది ప్రముఖులు కూడా వెళ్తూ ఉంటారు. మరి ఇలాంటి సమయంలో అక్కడికి నారా లోకేష్ వెళ్ళడంతో కాస్త చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఎంతోమంది నాయకులు, పరిశ్రమకవేత్తలు, ప్రపంచ స్థాయి వ్యాపార ప్రముఖులు మానసిక స్వంతన కోసము ఆయన్ను ఆశ్రయిస్తూ ఉంటారు. మంచి మాటలు, వీణులో విందైన సంగీతం, ప్రశాంత చిత్తంతో ధ్యానం వంటి ప్రక్రియలతో మానసిక స్వంతత చేకూరుస్తున్నారు ఆయన. ఇప్పుడు ప్రముఖుల్లో మన రాష్ట్ర విద్యామంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు కూడా అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తూ ఉన్నది. రాజకీయ పరంగా తన ఆశయాలు నెరవేర్చుకోవడంలో తలెత్తుతున్న సంక్లిష్టమైన పరిస్థితుల వల్ల మానసిక ఆందోళన పెరిగిపోతున్నది. తనకు మనశ్శాంతి కావాలని పండిట్ రవిశంకర్ను ఆశ్రయించినట్లు విశ్వసనీయాల సమాచారం. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది ప్రముఖులు మానసిక స్వస్థత కోసం గురుదేవ్ ఆశ్రయం కోరుతూ ఉంటారు. సినిమా నటుడు మోహన్ బాబు కుటుంబీకులు కూడా వారిలో ఒకరు. క్షణం తీరికలేని రాజకీయాల్లో తలామునకలుగా ఉన్న లోకేష్ గురుదేవుడి ద్వారా ప్రశాంతత చేరుకోవాలని కోరుకుంటున్నట్టు అయితే ఇప్పుడు చాలామంది అయితే చెప్తా ఉన్నారు. మొత్తం మీద నారా లోకేష్ గురుదేవ్ ఆశ్రమాన్ని సందర్శించడం వెనకాల ఆయన మానసిక స్వంతన కోసమే అని చెప్పేసి చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆయన నిజంగా మానసిక ప్రశాంతత కోసమే వెళ్తూ ఉన్నారా, లేదంటే ఇంకేదైనా ప్రమోట్ చేయడానికి వెళ్తూ ఉన్నారా అని కొంతమంది వైసీపీ కార్యకర్తలు కూడా పోస్టులు పెడతా ఉన్నారు. అంతేకాకుండా అసలు విద్యా వ్యవస్థ ఏమాత్రం ఉన్నదని, ఎందుకు ఆయన ఇంతగానో టెన్షన్ తీసుకుంటున్నారు, మంత్రిగా ఆయన ఏమేం పనులు చేశారని కూడా కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ యాక్టివ్ పాలిటిక్స్లో దట్టు మంత్రిగా, మినిస్టర్గా ఆయన కొనసాగుతూ ఉన్నారు కాబట్టి అటు విపక్షాల నుంచి, ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి అలాగే సొంత పార్టీని నడిపించాలి, ఆయన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఈ అన్నిటికి సంబంధించిన ఒత్తిడిని అధిగమించడానికే ఆయన ఆశ్రమానికి వెళ్ళినట్టు తెలుస్తూ ఉన్నది. గురుదేవుని కలిసినట్టయితే తెలుస్తూ ఉన్నది.